ఇక తగ్గేదేలే నీ రోజు నేను. అరే షించాన్ ఏం చేస్తున్నావురా నువ్వు? నేను టీవీ చూస్తున్నా కదా, నువ్వు టీవీ ముందు నుంచి తప్పుకోరా షించాన్. రే షించాన్ చెప్తే వినపడట్లేదా? మామయ్య నువ్వు చాలా భయపడుతున్నావు కదా, అయితే నేను ఒక డేర్ చేస్తాను, నువ్వు చేస్తావా? పక్కనే ఉన్న హాంటెడ్ గ్రేవ్ యార్డ్ కి వెళ్దామా? అందులో గోస్ట్ ఉందంట. ఏంటి గ్రేవ్ యార్డా? నేనెందుకు భయపడతాను? నేను పెద్ద పెద్ద గ్యాంగ్ స్టార్ ని ఫేస్ చేసిన ఆ చిన్న గోష్టులు నన్నేం చేస్తాయి రషించాన్? అదంతా జుజుబి రషించాన్. నువ్వు వెళ్ళి ఎవరైనా పిల్లలతో ఆడుకోపో. అయ్యో మావయ్య నువ్వేం చేయలేవు మావయ్య, ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? నీ వల్ల కాదు మావయ్య. సరే రషించాన్, మరి చూసుకుందాం. మరి నేను రెడీ, నువ్వు రెడీ ఆరా? అరే మావయ్య నువ్వు మాట్లాడేది నిజమేనా? ఓహో సూపర్ మావయ్య, యాహో పద నేను రెడీ. అరే నువ్వు ఇక్కడే డాన్స్ చేస్తూ ఉంటే ఇంకా వెళ్ళినట్టే, పద వెళ్దాం. అరే షించాన్ మొత్తానికి వచ్చేసాం రా గ్రేవ్ యార్డ్ దగ్గరికి. ఓ మామయ్య వచ్చేసామా? సూపర్ సూపర్ మామయ్య, గ్రేవ్ యార్డ్ అదిరిపోయింది. అరే ఏంట్రా షించాన్, గ్రేవ్ యార్డ్ అదిరిపోవడం ఏంట్రా? అదేమన్నా ఇల్లారా? రే మామయ్య నీకేం తెలియదులే మామయ్య, ఊరుకో. ఏంట్రా షించాన్, గ్రేవ్ యార్డ్ చూస్తుంటే ఏదో తెలియని భయం పుడుతుంది. మామయ్య నువ్వు భయపడుతున్నావు కదా. లేదు లేదు రక్షించాను, లేదు లేదు అట్లేం లేదు. ఏంటి మామయ్య ఇక్కడ నుంచెలే చూస్తుండిపోతున్నావు? పద లోపలికి వెళ్దాం. పదరా షించాన్, వస్తున్నా నీ వెనకాలే. ఓ షట్, గేట్లు లాక్ లో ఉన్నాయి మామయ్య. అయితే పదరా షించాన్, ఇంటికి వెళ్ళిపోదా. అరే మామయ్య ఉండు మామయ్య, వెళ్దాం లోపలికి, దారి ఉంటది. అరే ఎట్లెళ్ళాలి అసలు లోపలికి? ఓ గోడ దుంగదాం అంటే ఎక్కడానికి అవ్వట్లేదు. ఐడియా, ఈ కార్ అక్కడ పెట్టేసి కార్ మీద నుంచి గోడ దుంకేద్దాం. మామయ్య ఐడియా ఎలా ఉంది? సూపర్ రా షించాన్, బాగుంది ఐడియా, బాగుంది సూపర్. సరే ఇంకా కార్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. మావయ్య నన్ను చూసి సేమ్ అలానే నువ్వు కూడా ఎక్కేసాయి. కార్ ఎక్కేసాను, ఇప్పుడు ఇది ఎక్కేద్దాం. మావయ్య తొందరగా ఎక్కేసే మావయ్య, లేట్ ఎందుకు చేస్తున్నావు? అరే వస్తున్నారా షించాన్, ఎందుకురా నీకు అంత దూలా? వచ్చేసాను. వచ్చేసావా మావయ్య? సరే పద ఇంకా కిందికి వెళ్దాం. అమ్మా, అరే భలే ఉంది కదా గ్రేవ్ యార్డ్. మావయ్య అక్కడేం చేస్తున్నావు? తొందరగా దిగు, అదిరిపోయింది ఇక్కడ గ్రేవ్ యార్డ్. ఓహో ఈ స్టాచ్యూ భలే ఉంది. ఏంటి మామయ్య అక్కడ అయిపోయావు? తొందరగా రా. వచ్చేసావా మామయ్య? చూసావా మామయ్య, గ్రేవ్ యార్డ్ భలే ఉంది కదా. అరే షించాన్ నిజంగానే నాకు కొద్దిగా భయం వేస్తుందిరా. నువ్వు వెంటనే చెప్పు బూ బా అయితే అని అనకురా, నాకు ఇవరకే గుండె దడదడ అంటుంది. సరేనారా షించాన్? అరే మామయ్య నువ్వేం భయపడకు, నేను ఉన్నా కదా. ఇక్కడ స్టాచ్యూ చూడు ఎలా ఉందో. రే ఏంట్రా సౌండ్? ఓరి నాయో దయ్యం వచ్చిందిరా షించాన్, తొందరగా రారా, భయం వేస్తుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. రే షించాన్ తొందరగా రారా, అక్కడే ఆగావేంట్రా? ఒరే పిచ్చి నా కొడక షించాన్, అది గోస్ట్ కాదా, నీ గ్యాస్ ఆరాది. ఒరే షించాన్ నీ వల్ల నా ప్రాణం పోయినట్టు అయ్యిందిరా. అరే మామయ్య సారీ మామయ్య, ఏదో భయంలో వచ్చేసింది. అరే షించాన్ నువ్వు చేసిన పడికి నా ప్రాణం పోయినట్టు అనిపించిందిరా. సరే గానీ ఇలాంటి పనులు మళ్ళోసారి చేయకరా షించాన్. సరే కానీ షించాన్ ఇంతకీ గోస్ట్ చూపిస్తా అన్నావు కదరా, ఎక్కడుందిరా గోస్ట్? చూపించు. ఎక్కడ? నాకు కనిపించట్లేదే, చూపించరా షించాన్. రే ఏమైందిరా షించాన్, డాన్స్ చేస్తున్నావు? షించాన్ కొంపదీసి నీకు దయ్యం పట్టిందారా? రే షించాన్ ఏమైందిరా నీకు?
మావయ్య గోష్ట్ నవ్వుతుంది కదా, నాకు గోష్ట్ నవ్వుతే డాన్స్ వేయాలనుంది. భలే ఉంది కదా. అరే షించాన్ నువ్వు నన్ను చంపేస్తున్నావురా. ముందే అయితే ఆ డాన్స్ ఆపురా, నాకు ముందే భయం వేస్తుంది. రే ప్లీజ్ రా డాన్స్ ఆపురా. ఒరే షించాన్ అక్కడేదో ఉందిరా, నన్ను చూస్తూ ఉంది. ఒరే నాకు భయం వేస్తుందిరా, తొందరగా ఎక్కడి నుంచో వెళ్ళిపోదాం పదరా షించాన్. అరే ఉండు మామయ్య, ఎక్కడుంది దయ్యం నాకు చూపించు. అన్నిటికీ భయపడతావు మామయ్య, ఏమన్నా అంటే పోజులు కొడతావు. నేను గ్యాంగ్స్టర్ని ఫేస్ చేశాను అంటావు. ఎక్కడికి దయ్యం చూపించు. అరే షించాన్ నేను ఇక్కడే చూసానురా, కొంపదీసి అది మాయమైపోయింది కావచ్చురా షించాన్. నీ ముఖం మామయ్య, పదా నేను చూపిస్తా. ఇక్కడ దయ్యం ఏం లేదంటే నువ్వు నమ్మవు. అరే నేను నిజంగా చూసానురా, అది నన్నే చూసింది. ఓ మామయ్య, నువ్వు అన్నిటికీ భయపడతావు మామయ్య. ఇక్కడ దయ్యం ఏం లేదు మామయ్య. చూడు నేను ఎంత ధైర్యంగా ఉన్నాను. ఓరి నాయనో అది ఏంట్రా దయ్యం రా షించాన్, పరిగెత్తరా. రే షించాన్ తొందరగా పరిగెత్తరా, అక్కడ దయ్యం ఉంది. ఓరి నాయనో ఇక నా పని అయిపోయినట్టే. ఎక్కడికి తప్పించుకోవాలా నేను? ఈ షించాన్ గాడి వల్ల ఈరోజు నేను చచ్చిపోబోతున్నాను. అరే అసలు నేను బయటకు ఎలా వెళ్ళాలి? దారేటుంది. అయ్యో అసలు ఎలా వెళ్ళాలి? ఓరి నాయనో ఈ దయ్యం ఏంటి ఇలా నా ఎంబట పడుతుంది? ఓరి నాయనో మళ్ళీ నేను ఇక్కడికి వచ్చానా? పారిపోతాను. అరే ఇంతకీ షించాన్ గాడు అక్కడి నుంచి నవ్వుతూ ఉన్నాడు. ఏంట్రా షించాన్ నవ్వుతూ ఉన్నావు? దయ్యం కదా, పరిగెత్తడం లేదేంటి? మామయ్య నువ్వు భయపడ్డావు మామయ్య. ఎలా ఉంది ప్రాంక్? అదిరిపోయింది కదా. ఏంట్రా షించాన్ ప్రాంక్? ఆమె దయ్యం కాదా? కాదు మామయ్య, మేమిద్దరం కలిసి నీ మీద ప్రాంక్ చేసాం. నువ్వు చాలా భయపడిపోయావు. ఒరే షించాన్ ఈ ప్రాంక్ వల్ల నా ప్రాణాలు పోయేవిరా షించాన్. నాకు సుస్సు పడిపోయిందిరా షించాన్. అరే ఇలాంటి ప్రాంకులు ఎప్పుడు చేయకరా. సరే గాని ఎవర్రా ఈ అమ్మాయి? మీ ఫ్రెండా? కాదు మామయ్య, మేమిద్దరం ఇన్స్టాలో పరిచయం అయ్యాము. ఆమె నా గర్ల్ ఫ్రెండ్. ఏంట్రా గర్ల్ ఫ్రెండా? ఓరి నాయనో నాకు అమ్మాయిలో ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరురా, నీకు అప్పుడే గర్ల్ ఫ్రెండ్లు కూడా వచ్చేసారా? సర్లే గాని ఎందుకురా నా మీద ఈ ప్రాంక్ చేసావు షించాన్? మామయ్య నువ్వు నాకు మొన్న ఐస్ క్రీమ్ కొనియలేదు మామయ్య, అందుకే మేమిద్దరం కలిసి నీ మీద ఈ ప్రాంక్ చేసాం. ఒరే షించాన్ ఐస్ క్రీమ్ కోసం నా ప్రాణాలు తీసేటోడివిరా నువ్వు. సరే గానీ నీకు ఎప్పుడు అడిగినా ఐస్ క్రీమ్ కొనిస్తా గానీ నువ్వు ఇలాంటి పనులైతే మరోసారి చెయ్యకరా షించాన్ ప్లీజ్. సరే మామయ్య మళ్ళీ ఎప్పుడు చెయ్యను, కానీ నాకు ఎప్పుడు అడిగినా నువ్వు నాకు ఐస్ క్రీమ్ కొనియాలి, సరేనా? సరే సరే షించాన్. సరే ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి.